అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతు కుటుంబాలకి భరోసా ఇవ్వడానికి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి విచ్చేసి ఆ కుటుంబాలని పరామర్శించే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు అంబటి రాంబాబు వైసీపీలో కొంతమంది గాడిదలు ఉన్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. గాడిదలు ఉన్నారనగానే నేనే పెద్ద గాడిదని మొదటిగా నేనే అరుస్తానని చెప్పేసి సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు అనే గాడిద ముందుకొచ్చి అరవటం మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఏమడిగారా నిన్ను? పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావు? ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు కదా, పోలవరం ఎప్పుడు నువ్వు పూర్తి చేస్తావు అని అడిగా. నువ్వేం చెప్తావు సమాధానం? పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో నాకు తెలియదు, ఇంకెందుకు నువ్వు ఆ శాఖ మంత్రిగా? అసలు ఇంకా నయ్యం, అసలు పోలవరం ఎక్కడ ఉంది? సంజన ఇంటి పక్కన ఉందా, సుకన్య ఇంటి పక్కన ఉందా అని అడగల. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నువ్వు అలా చెప్తావేమో అని ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీలు తీసుకున్నారంటున్నావు. నువ్వేమైనా బ్రోకరేజం చేసావో పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ తీసుకోవడానికి? పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయన కష్టపడినటువంటి సొమ్ముతో ఈరోజు కౌలు రైతుల్ని, వాళ్ళ కుటుంబాలను, చనిపోయినటువంటి కుటుంబాలకి భరోసా ఇస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు కానీ మీ నాయకుడు కానీ కనీసం మీకున్నటువంటి ఆస్తుల్లో నుంచి ఏ రోజైనా ఒక్క రూపాయి మీరు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టారా అని మేము అడుగుతున్నాం. ఏం చెప్తావు? ఇచ్చిన మాట కట్టుబడి ఉండగలవా? అధికారం రాని కులాల కోసం నువ్వు పొత్తుకు వెంపర్లాడతావా అంటున్నావు. యాస్, ఇచ్చిన మాట కట్టుబడే ఉంటాం మేము జనసేన పార్టీ తరఫున. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఏదైతే అధికారంలో లేవో కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ వర్గాలకు అధికారం రావాలి, వెనకబడినటువంటి కులాలన్నీ అభివృద్ధి చెందాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఘంటాపథంగా చెప్తున్నారు. ఒక్క అవకాశం జనసేన పార్టీకి ఇవ్వమని అడుగుతున్నారు. మీలాగా ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి నన్నే నమ్మండి అని చెప్పి మీ నాయకులాగా అబద్ధాలు చెప్పట్ల. సిగ్గుండాలి నీకు. కనీసం అవగాహన ఉండి మాట్లాడుతున్నావా నువ్వు? నీ అవినీతి మీద దమ్ముంటే రుజువు చేయండి, నేను డబ్బులు తీసుకున్నట్టు రుజువు చేయండి, రాజకీయ సన్యాసం తీసుకున్నాం అంటున్నాం. సత్తెనపల్లి వడ్డెర కులానికి చెందినటువంటి తురక అనిల్ అనే 17 ఏళ్ల కుర్రోడు డ్రైనేజీలో పడి చనిపోతే వాళ్ళకి ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలు చెక్ వస్తే అందులో 2.5 లక్షలు మీరు అడిగిన మాట వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం. లేదు, ఇది వాస్తవం కాకపోతే, నువ్వు అక్కడ ఉన్నటువంటి ప్రజలని డబ్బులు అడక్కపోతే రాజకీయ సన్యాసం ఏ రోజు తీసుకుంటావో డేటు చెప్పే దమ్ము నీకుందా అని మేము అడుగుతున్నాం. ఆ రోజు వీడియోలతో సహా ఆధారాలతో మేము బయట పెడతాం అంటున్నాం. రా, నిజంగా నువ్వు కానీ మీ నాయకులు కానీ మాట మీద నిలబడే వ్యక్తులు అయితే మీరెప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటారో చెప్పాలి అని చెప్పి జనసేన పార్టీ తరపున నిలదీస్తున్నాం. మీకు కావాల్సిన ఆధారాలే కదా. నువ్వు డేట్ చెప్పు, నేను ఈరోజు సన్యాసం తీసుకుంటానని. అదే రోజు వీడియోలతో సహా బయట పెట్టే దమ్ము జనసేన పార్టీకి ఉందని చెప్పేసి ఈరోజు మీడియా పరంగా హెచ్చరిస్తున్నాం. నువ్వు ఇలాంటి పద్ధతులు మార్చుకోకపోతే రాంబాబు, రేపల్లె నియోజకవర్గం నుంచి ప్రజలు గతంలో నిన్ను ఒకసారి తరిమి కొట్టారు, ఇప్పుడు సత్తెనపల్లి ప్రజలు కూడా తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు. గుర్తుంచుకో, జాగ్రత్త. నీ స్థాయి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కాదు అనేది మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీద ఆంధ్ర రాష్ట్ర సలహాదారుడైనటువంటి బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ వైసీపీని అధికారంలోకి రానివ్వనని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిజమే, వైసీపీని అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వము. ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని తరిమి కొడతాము.
అని మేము అన్నాం. ఎస్, ఆ మాట మేము కట్టుబడి ఉన్నాం. ప్రజలు సంక్షేమ పథకాలు వద్దనుకుంటే జగన్ సీఎం కాకుండా ఆపగలరు అన్నారు. ప్రజలు సంక్షేమ పథకాలు ఇవ్వండి అని ఎక్కడ అడగల మిమ్మల్ని. ఏ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వాలైనా, సంక్షేమ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా పేద ప్రజలకి, అర్హులైన ప్రజలకి అందిస్తానే వస్తాయి. ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఎవరి తరపున మాట్లాడుతున్నాడో ధైర్యంగా చెప్పాలన్నా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ధైర్యంగానే చెప్తున్నారు. మీలాగా శవాల మీద రాజకీయాలు చేసుకునేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. మీలాగా హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. చాలా ధైర్యంగా ఏదైతే రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులకి, మీ ఇసుక దోపిడీకి గురై పనులు లేకుండా రోడ్డున పడ్డారో అలాంటి పేద ప్రజల కోసం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి పోరాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజల తరపునే ధైర్యంగా నిలబడుతున్నాడు. ప్రజల కోసమే మాట్లాడుతున్నారు. మీలాగా అవినీతులు చేసి ఆంధ్ర రాష్ట్రంలో భూ కబ్జాలు, దోపిడీలు, హత్యా రాజకీయాలు ప్రోత్సహించట్లా పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో మీ ఎమ్మెల్సీలు, మీ పార్టీ నాయకులు హత్యలు చేసి వస్తే బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు. మరి దీనికి నువ్వేం సమాధానం చెప్తావని మేము అడుగుతున్నాం సజ్జల రామకృష్ణారెడ్డిని. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ గారు విమర్శించలేదంటున్నారు. 2018 మార్చి 14 మంగళగిరిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు అవినీతిని ఎండగట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు మీ సాక్షి టీవీల్లోనే మీరే చూపించారు కదా. మరి కళ్ళుండాయా నీకు? నోట్లో ఏం పెట్టుకొని మాట్లాడుతున్నావని మేము అడుగుతున్నాం. మరి ఆ రోజు ఏం చేసావు నువ్వు? మీరే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి పుస్తక రూపంలో వేశారే. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరం అయినా ఎందుకు చంద్రబాబు నాయుడు అవినీతి మీద మీరు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నాం. మరి మీరు తెలుగుదేశం కలిసిపోయారా? మీరు కలిసిపోయి ఈ రాష్ట్రాన్ని దోచుకొని జనసేన పార్టీ మీద నిందలు వేస్తూ ప్రజలకి మభ్య పెడుతుంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. అన్ని నిజాలు బయటకు తెస్తాం. కౌలు రైతుల కోసం ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతుల్ని ఆత్మహత్యలు చేసుకోకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయం అందిస్తారన్నారు. మరి సహాయం అందిస్తే మీరు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,000 మందికి పైగా ఎందుకు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అడుగుతున్నాం. నిజంగా నీకు దమ్ముంటే, నువ్వు రాయలసీమ బిడ్డవే అయితే రా. మేము ఎక్కడైతే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాలకి భరోసాలు ఇస్తున్నారో ఆడికి వచ్చి వాళ్ళ ఆర్తనాదాలు విను, వాళ్ళ బాధలు విను, నీకు అర్థమైంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో చెప్పేస్తే సరిపోయిందంటే ఊరుకో. అవినీతికి హాలిడే ఇచ్చారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పేసి ఓ తెగ భుజాలు తడుకుంటున్నాం. నిజమే, ఏవని ముద్దాయిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆ ముఖ్యమంత్రి ఈరోజు మీ మంత్రులకి, మీ నాయకులకి అవినీతి ఇక్కడి నుంచి మీరు చెయ్యొద్దు అంటున్నాడు. మరి అది ఎంత హాస్యాస్పదం. ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయా అయిందా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీ బండారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళ చేత కూడా మీరు తన్నులు తిన్నారు కదా, ఇంకా సిగ్గు రాలేదా?
ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేత కూడా చెప్పు దెబ్బలు తినే రోజు మీకు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే చెప్పుతో కొట్టమంది మేం కాదు, మేము మాకన్నా ముందు మీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏదైతే ప్రజలకి చెప్పి పనులు చేయలేదో అలాంటి రాజకీయ నాయకులకి చెప్పుతో చీపుర్లతో తరిమి కొట్టండి అన్నాడు. ఈరోజు మీరు ఏ పని చేయలే. ఈ 3.5 సంవత్సరంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని మేము హెచ్చరిస్తున్నాం. అభివృద్ధి జరిగితే శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ముందా? ఏ వర్గానికి మీరు అభివృద్ధి చేశారు? మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు మిమ్మల్ని ఎట్టా చీపురుతో చెప్పులతో కొట్టారో అలాగే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని చీపురుతో కొడతారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.